గుంటూరు జిల్లా వెంగళాయపాలెం గ్రామ చెరువును కేంద్ర మంత్రి పెమ్మసాని ఎమ్మెల్యే రామాంజనేయులు పరిశీలించారు. ఈ నెల 11న నిర్వహించబోయే వాటర్ షెడ్ జాతీయ కార్యక్రమానికి సంబంధించిన సభా ప్రాంగణ ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామీణ అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన వాటర్ షెడ్ పథకాన్ని డ్రాట్ ఎక్కడ ఉందో అక్కడ భూగర్భ జలాలు పెంచే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఒక ప్రాపర్ వాకింగ్ ట్రాక్, ఒక కమ్యూనిటీని ఎంగేజ్ చేసే విధంగా ఒక మంచిది కావాలనేటువంటి ఉద్దేశంతో మోడల్ గా ఈ వెంగళాయపాలెం దాన్ని తీసుకొని చేస్తున్నాం అన్నమాట. ఇందులో దాదాపు 1.2 crores ఖర్చు పెట్టి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా, పార్కింగ్ ఏరియా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా, ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి ఒకటి ఇనిషియల్ గా 1.2 crores పెట్టి ఖర్చు పెట్టినా ఇది లాంగ్ టర్మ్ లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్ గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం. దీనికి ఒక 200-300 కోకోనట్ ప్లాంట్స్ సరౌండింగ్ పెట్టే ప్లాంట్ చేయటం, కొంత ఫిషెస్ వేసి అందులో ఇన్కమ్ వచ్చే విధంగా పంచాయతీ చేస్తే సెల్ఫ్ సస్టైన్ గా ఉంటుంది అనే దాని మీద ఒక మోడల్ గా తీసుకొని చేస్తా ఉన్నాం. రేపు 10-11వ తారీఖుల్లో నేషనల్ వాటర్ షెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతా ఉన్నాం. అన్ని స్టేట్స్ కి సంబంధించినటువంటి మినిస్టర్స్, సెక్రటరీస్ అందరూ వస్తారు. ఇది మోడల్ గనక మన చౌహాన్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, కేబినెట్ మినిస్టర్ గారు వారు కూడా వస్తారు. చూసి ఇది గనక ఈ మోడల్ గనక నచ్చితే ఎక్కువ విలేజెస్ లో అడిషనల్ ఫండింగ్ అడిగి మోదీ గారి ద్వారా ఇది గ్రామాల్లో చేయాలనే ఉద్దేశంతో ఒక మోడల్ గా చేస్తా ఉన్నాం.